సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అంటే ఆ సరే అనే ఆమె చేసినటువంటి యూట్యూబ్ వీడియో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. అసలు ఇండియాలో దాని మీద చర్చ ఇండియా ఒక్కటే కాదు, వేరే వరల్డ్ వైడ్, ఆస్ట్రేలియాలో, యూకేలో ఎక్కడ చూసినా ఆ ఒక్క ఎక్స్పోజింగ్ న్యూస్, దాని తర్వాత కనెక్టెడ్గా ఆమె పెట్టేటువంటి న్యూస్ ఒక్కసారి మొత్తం వరల్డ్ వైడ్ H1B గురించి తెలిసిపోయింది. మొన్నటిదాకా ఓన్లీ అమెరికాలోనే H1B గురించి తెలిస్తే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎక్కడ చూసినా కూడా దీనివల్ల ఒక చిన్న ఇది ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు మొత్తాన్ని H1Bని బాగా మిస్యూజ్ చేశారు, ఫ్రాడ్ చేశారు అని ప్రపంచం అంతా తెలిసిపోయింది ఒక్క ఎక్స్పోజ్ వల్ల. ఇక ఆమె దీంతో పాటు ఇంకా రకరకాల ఎక్స్పోజ్లు ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి వీడియోలు చేసింది. ఇప్పుడు ఆమె ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది ఆ న్యూస్ ఛానల్కి, ఈ న్యూస్ ఛానల్కి. సో ఆమెను అడిగి తెలుసుకుంటున్నారు. జనరల్గా ఏంటంటే ఇలాంటివన్నీ గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ గురించి అడిగి తెలుసుకుంటారు కదా. ఇప్పుడు ఏంటంటే ఈమెకే ఎక్కువ నాలెడ్జ్ ఉందేమో అనిపిస్తుంది అనమాట ఆమె ఇచ్చే ఇంటర్వ్యూలు చేస్తుంటే. ఇప్పుడు ఏంటంటే నాకు నిన్న నుంచి రిక్వెస్ట్లు స్టార్ట్ అయినాయి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టారు, తర్వాత యూట్యూబ్లో కింద కామెంట్లు పెట్టినారు. టెక్సాస్ గవర్నరు ఇది H1B ఇది ఇన్వెస్టిగేషన్ పెట్టాడంట, తర్వాత ప్రస్తుతానికి ఫ్రీజ్ చేశారంట. సో దీనివల్ల మాకేమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్ అని చెప్పి చాలామంది H1 వాళ్ళు మెసేజ్లు పెట్టారు. నాకు పర్సనల్ కూడా ఆ పర్టికులర్ న్యూస్ ఏవేవైతే న్యూస్లో వచ్చినాయో అవి కూడా పెట్టి కొంచెం వీడియో చేయండి సార్ అని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి పర్టికులర్ వీడియో చేస్తున్నా. అసలు ఏంటి ఆ టెక్సాస్ గవర్నర్ ఏం చెప్పాడు, దానివల్ల H1B కంపెనీస్ ఏవేవైతే ఇప్పుడు ఈమె చెప్పిన దాని ప్రకారం మెయింటైన్ చేసేటువంటి బాడీ షాపర్స్ కానీ లేకపోతే కంపెనీస్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా, అసలు ఎవరికి H1 రాదు, ఏంటి డీటెయిల్స్ అన్ని క్లారిటీగా ఈ వీడియోలో చెప్తా. సో ప్లీజ్ మై రిక్వెస్ట్, ఒక లైక్ అయితే ఇవ్వండి. మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఆమె చాలా హ్యాపీగా న్యూస్ అయితే షేర్ చేసుకుంది ఆమె యూట్యూబ్ ఛానల్లో. ఒక 1 minute ఒకసారి అసలు ఆమె ఏం చెప్పిందో చూద్దాము. I want to get to some good news. We did it. We are forcing the government to take action on these scammy H1B visas. You guys are like, oh my gosh, you talk about this all the time. Well, guess what? Public pressure works. Let me read you Governor Abbott's latest press release here in the state of Texas. Governor Abbott launches investigation into H1B visa abuse. Governor Greg Abbott today directed all state agencies and universities to freeze new H1B visa petitions and launch a review of current H1B visa program use. And I spoke with the governor's office today. They reached out to thank us for shining a light on the issue and said that it was crucial to getting this work done. And I want to read some of the letter that he put out, but I want to be clear here. Those of you who are grassroots activists in the state of Texas, I think that you have a tendency to not trust Governor Abbott. I would say I hear you, I understand, but we have to allow him to show us that maybe his intentions are not pure. Honestly, at this point, it doesn't matter to me as long as public pressure forces him to act. ఓకే రైట్, ఆ వీడియో చాలా ఉంది. సో ఇప్పుడు అదంతా చూసుకుంటూ పోతే మనకి వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్ది. సో చూసారు కదా ఆ పబ్లిక్ ప్రెషర్. జనరల్గా యాక్చువల్గా అండి మీడియా అనేది చాలా పవర్ఫుల్. రోజుల నుంచి H1B గురించి, ఫ్రాడ్ గురించి అక్కడక్కడ గవర్నమెంట్ ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంది. పెద్దగా అందరూ మన బాడీ షాపర్స్ వాళ్ళు వీళ్ళు ఏమనుకున్నారంటే ఏముందిలే మన దాకా వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నారు. ఇప్పుడు ఇది ఏమైందంటే చిల్కి గాలివాన్ నుంచి తుఫాన్ నుంచి సునామీ అయి ప్రపంచం మొత్తం H1B అంటే ఏంటి అని తెలిసిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆయన టెక్సాస్ గవర్నరు ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశాడు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఫ్రీజ్, అంటే ఇక ముందు H1B వీసాలన్నీ ఆపేయండి. ఫ్రీజ్ అంటే చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఎక్కడ, నెక్స్ట్ మార్చి కదా, మళ్ళీ అంటే ఇప్పుడు 2026 మార్చి నుంచి మళ్ళీ కొత్త లాటరీ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు కదా H1Bకి ఇప్పుడు ఫ్రీజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ మీకు తెలియాల్సింది ఏంటంటే క్యాప్ ఎగ్జామ్లోకి వస్తారనమాట. ఈయన ఇప్పుడు ఆర్డర్ చేసినటువంటి ఫ్రీజ్ కూడా దేనికి అంటే ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్కి మాత్రమే. అంటే ఈయన కంట్రోల్లో ఉండేటువంటి వాటికి మాత్రమే ఈ ఫ్రీజ్ వర్తిస్తుంది. అంటే ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ టెక్సాస్లో ఏదో ఒక 2-3 యూనివర్సిటీలలో ఎవరైనా H1B వీసాకి సంబంధించిన వాళ్ళు లెక్చరర్సో లేకపోతే ఇంకా ఎనీ రీసెర్చ్ డాక్టర్సో లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళని ఇంకా ముందు హైర్ చేసుకోవటానికి కుదరదు. బట్ ఎగ్జిస్టింగ్ ఎవరైతే H1 మీద ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు.
ఇక నెక్స్ట్ వీళ్ళు లాటరీ కిందకి రారు, వీళ్ళు క్యాప్ ఎగ్జిమ్ట్ కిందకి వస్తారు. ఎందుకంటే లాటరీలో ఐటీ రిలేటెడ్ H1 వాళ్ళందరినీ తీసుకుంటారు. వీళ్ళని లాటరీలో అప్లై చేసుకోవచ్చు, బట్ అదర్ దాన్ దట్ క్యాప్ ఎగ్జిమ్ట్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ 85,000 ఏదైతే ఉందో అది కాక వీళ్ళని ఎవ్రీ ఇయర్ మనకి ఎవరన్నా పర్టికులర్ ఏదో ఒక పేరు మీద, ఇప్పుడు వాళ్ళకి ఎవరన్నా H1 చేయించుకోవాలనిపించింది అనుకోండి, ఆ కాలేజ్లో ఉండే లెక్చరర్స్కో ఎవరికో, లేకపోతే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇండియా నుంచి ఎవరన్నా తీసుకురావాలనుకోండి, ఇతను రీసెర్చ్ ప్రొఫెసర్, ఇతను లేకపోతే అసలు మన యూనివర్సిటీ నడవదు, దివాళ తీస్తుంది అన్నట్టు వాళ్ళు చూపించేస్తే H1 చేసి తీసుకురావచ్చు అనమాట. సో ఇప్పుడు ఈయన చెప్పిన ప్రెస్ మీట్లో మెయిన్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరెవరికి H1Bs చేశారు, మీరు ఎందుకు చేశారు, రీజన్ ఏంటి, ఆ పర్టికులర్ పర్సన్ మన దగ్గర దొరకలేదా, బై మార్చ్ 2026 అంటే ఇంకా నెక్స్ట్ 2 monthsలో మొత్తం రివ్యూ ఈ పబ్లిక్ అంటే ఆయన కంట్రోల్లోకి వచ్చేటువంటి ఆర్గనైజేషన్స్ అంటే మెయిన్ యూనివర్సిటీస్ అంతకనికే ఉంటాయి, వాటిలోనే కదా H1 ఉండేది. సో ఎవరున్నారు వాళ్ళందరూ అంటే ఇప్పుడు ఈమె ఇంకా కొంచెం అంటే ఈ వీడియోలో కనుక మొత్తం కనుక చూస్తే దాంట్లో ఆమె ఏం చెప్పిందంటే, స్విమ్మింగ్ కోచ్లు, అథ్లెట్స్, లేకపోతే లైబ్రరీ అసిస్టెంట్లు, లేకపోతే రీసెర్చ్ ఏది చిన్న చిన్న ప్రోగ్రాంలు రాసే రీసెర్చ్ చేసేవాళ్ళు, అంటే ఇక ప్రతి వాళ్ళు కూడా ఫారెన్ వాళ్ళు అయిపోయారు. అంటే కొన్ని ఇప్పుడు ఆయన చెప్పిన ప్రెస్ మీట్లో కూడా కొన్ని ఆయన ఏం చెప్పాడంటే, కావాలని అమెరికన్ వర్కర్స్ని తీసేసి లోకల్గా వీళ్ళు H1 వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అంటే ఎక్కడైతే ఇప్పుడు ఆమె స్పెషల్గా క్లియర్గా చెప్పింది కూడా ఏంటంటే, ఆమెకి ఎవరెవరైతే లోకల్ అమెరికన్స్ ఉంటారో వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారనమాట. ఏం పెట్టారు అంటే, నేను ప్రోగ్రామర్ని, నాకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ తెలుసు, నేను డెవలపర్గా ఒక చోట జాబ్ చేశాను, నన్ను పీక్ పాడేశారు. ఆ కంపెనీలో పీక్ పాడేసిన కంపెనీలో మొత్తం ఇండియన్సే ఉన్నారు, మేనేజర్లు ఇండియన్లే, పనిచేసేవాళ్ళు ఇండియన్లే, నా కొలీగ్ ఇండియన్లే. సో ఎక్కడ చూసినా వాళ్ళ టీమే ఉంది. సో మరి నాకు జాబ్ రావట్లేదు, నేనేం చేయాలి అని ఆమెకి అతను ఈమెయిల్ పెట్టాడు అనమాట. అంటే లోకల్ అమెరికన్ వర్కర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఈమెయిల్ పెట్టాడు. ఇలాగా చాలా మంది మాకు జాబులు పోయినాయి, వీళ్ళ వల్ల మొత్తం వాళ్ళ కమ్యూనిటీ ఉంటుంది అని చెప్పి ఆ పర్టికులర్ వీడియోలో ఆమె చెప్పుకొచ్చింది అనమాట. ఇది మిస్యూజ్ అనేది జరగటము ఒకటేంటంటే, ఫస్ట్ ఫ్రాంక్లీ చెప్పాలంటే మిస్యూజ్ ఎలా జరిగింది, 100% జరిగింది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఫస్ట్ అసలు ఎవ్వరు ఐటీలో ఆమె ఇండియన్స్ లేనప్పుడు ఉండేది అంతా తెల్లోళ్లే కదా. మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసింది వాళ్ళైనా, లైనక్స్ డెవలప్ చేసింది వాళ్ళైనా, యూనిక్స్ డెవలప్ చేసింది వాళ్ళైనా, ఈ ఎగ్జాంపుల్ చెప్పాను నేను, ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పా. మిగిలినవన్నీ ఏది చూసుకున్నా కానీ 1970s నుంచి 60s నుంచి కంప్యూటర్లు డెవలప్ చేసుకుంటూ వచ్చింది వాళ్ళైనా. మనం వెళ్ళి ఏం చేసామంటే, వాళ్ళు మొక్క నాటి కొంచెం ఎదుగుతున్న టైంలో దానికి మనం నీళ్లు పోసి ఎరువులేసి అది చేసి దాన్ని పెద్దది చేసాం. అట్లని చెప్పి మన టాలెంట్ యూస్ఫుల్గా పోదు, మన టాలెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ టాలెంట్. అక్కడ మొక్కని పెంచడానికి మనం ఉపయోగపడ్డాం. బట్ అక్కడ టాలెంట్ లేని వాళ్ళు ఎవరు లేరు అని కాదు, అందరూ ఏంటంటే అమెరికన్కి టాలెంట్ లేదు. ఆ టాలెంట్కి తగ్గ జాబులు వాళ్ళకి రాక విసుగుబుట్టి మానేశారు అనమాట. ఇప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకున్నవాడికి జాబ్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, ఒక టీం అనేది ఇండియన్గా ఫామ్ అయిపోయింది. మనోడు మేనేజర్ అయితే మనోళ్ళే ఎంప్లాయీస్, మనోళ్ళే టీము, మనోళ్ళు ఎక్కడికి పోయినా మొత్తం మనోళ్ళు అయ్యి ఇంకా వేరే వాళ్ళని తీసుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు మనకి అవకాశం ఇచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం వెళ్ళి అక్కడ అమెరికాలో జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఉన్నటువంటి వైట్ అమెరికన్స్ మన టాలెంట్ని వచ్చి మనం అవకాశం ఇచ్చినప్పుడు మనం కూడా ఇట్లా గ్రూప్ లాగా అందరూ మిక్స్డ్గా ఉంటే బాగుండేది. కానీ ఏమైందంటే చివరికి ఓన్లీ ఇండియన్ ఉన్న చోట ఇండియన్స్ని తీసుకోవటము, ప్రతి చోట మన టీము మనోళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్కి జాబ్ ఇప్పించు, నేను మీ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్కి జాబ్ ఇప్పిస్తే, ఇలా ఈ టైప్లో. ఇక H4 వాళ్ళకైతే ఇంకా వాళ్ళకి సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా EAD కార్డు ఉందంటే వాళ్ళ పేరు మీద మనం జాబులు చేసేసుకోవటం, ఇలాంటి రకరకాలవన్నీ జరిగినాయి. కాబట్టి ఈ ఫ్రాడ్ అనేది ముదిరి పాకనబడ్డది. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఆ ఏజెన్సీ వాళ్ళు ఇవ్వాల్సిన ఇవేంటంటే, ప్రతి ఒక్క H1B హోల్డరు ఈ పబ్లిక్ యూనివర్సిటీస్కి సంబంధించి ఎందుకు అప్లై చేశారు, రీజన్ ఏంటి, సో అసలు ఈ పర్టికులర్ పొజిషన్కి మీరు లోకల్లోని అంటే ఇప్పుడు అథ్లెట్ ఉన్నారనుకోండి, స్విమ్ కోచ్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్ కోచ్కి మీరు అమెరికాలో యాడ్ ఇచ్చారా, మీకు ఎవరు దొరకలేదా, అలా మెయిన్ వాళ్ళకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. సో ఇస్తే కనుక ఖచ్చితంగా చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద డాక్టర్స్, రీసెర్చర్స్, ప్రొఫెసర్స్ వీళ్ళంతా డిఫరెంట్ అండి. కానీ వీళ్ళు చూపించిన లిస్టులో మరీ అసలు ఇంకా వీళ్ళు లోకల్లో దొరికే ప్రతి దానికి కూడా ఇంకా H1 నుంచి తీసుకొచ్చినట్టు ఉంది. కాబట్టి వాళ్ళ ఎంక్వైరీ ఆర్డర్ చేశాడు.
బట్ సోషల్ మీడియా పోస్ట్ వల్ల ఇంత రచ్చ అవుద్దని ఎవరు ఊహించుండరు. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ప్రైవేట్ కంపెనీస్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే మోస్ట్ ప్రాబులీ ఈ టీచర్స్, స్కూల్ టీచర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళ కిందకి రారు, ఫెడరల్ కిందకు వస్తారు. కాబట్టి ఈ ఎవరు ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఆయన చేతి కింద ఉంటే అవి కూడా ఆపేసేవాడు. ఆ గవర్నర్ చేతి కింద ఏమేమి ఉన్నాయో అంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రతి చోట ఆపేశారు. ఇప్పుడు ఇది దీనికి ఎఫెక్ట్ అవుద్దా అంటే ఇది మెయిన్ గవర్నమెంట్ నుంచి రావాలి కాబట్టి ఈ H1లు అన్నీ వాళ్ళ ద్వారా వస్తాయి కాబట్టి ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా అంటే చెప్పలేము. ఫ్లోరిడా గవర్నర్ కూడా ఆల్రెడీ ఇంతకు ముందు మొత్తం లిస్ట్ మొత్తం చదివాడు కదా ఏమేమి H1లు ఉన్నాయి ఏంటి అనేసి. సో ఆయన కూడా ఆల్మోస్ట్ ఇదే ఇప్పుడు న్యూస్లో ప్రెసెంట్ లేటెస్ట్ న్యూస్లో ఏంటంటే సో ఈయన కూడా సేమ్ టెక్సాస్ గవర్నర్ లాగా ఫాలో అవ్వబోతున్నాడు అని. ఇలాగా స్టేట్ బై స్టేట్ ఒకరి తర్వాత ఒకరు ఫాలో అవుతే అంటే సోషల్ మీడియాలో రాసిన దాని ప్రకారం మోస్ట్ ప్రాబబ్లీ ఇది స్ప్రెడ్ అవ్వచ్చు అక్రాస్ ద కంట్రీ, అన్ని స్టేట్స్లలో కూడా అవ్వచ్చు, అన్ని యూనివర్సిటీలలో కూడా అవ్వచ్చు అని రాశారు. అట్ ద సేమ్ టైం ఏ H1Bలు ఏవైతే ఈ ఐటీకి రిలేటెడ్ ఉన్నాయో మోస్ట్ ప్రాబబ్లీ వాటికి అంత పెద్ద ప్రాబ్లం రాకపోవచ్చు, ఎందుకంటే అవి స్టేట్ కింద ఉండవు కాబట్టి. సో ఫర్దర్ డౌన్ ఏమవుతుంది అనేది అయితే తెలియదు, కానీ ఇంకా ముందు ఇది మాత్రం ఇలాగా పాకే ఛాన్స్ అయితే ఉంది. ఎవరైనా సరే ఎక్స్టెన్షన్లకి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అప్లై చేసిన వాళ్ళు కానీ నిజంగా రియల్గా జెన్యున్గా మీ నీడ్ ఉంది అంటేనే ఇంకా ముందు వీసాలు వస్తాయేమో అని అయితే అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్తాను. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.